డియర్ డాక్టర్ టీవీ, బోన్ డెన్సిటీ పెద్దల్లో పిల్లల్లో ఒకేలా ఉంటుందా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు స్పైన్ సర్జన్ డాక్టర్ నరేష్ బాబు గారు సమాధానం అందిస్తారు. దీని గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. బోన్ మినరల్ డెన్సిటీ అంటే మనకి ఈ వెన్నుపూస అనేది వెన్నెముకలో ఉండే బోన్స్కి సంబంధించిన డెన్సిటీకి సంబంధించిన టెస్ట్. ఇప్పుడు దాకా మనకు చాలామందికి ఉండే కామన్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఎముకలు అంటే కాల్షియం, కాల్షియం అంటే ఎముకలు. ఒక రకంగా కరెక్టే, ఎముకల నిండా కాల్షియం ఉంటుంది, కాల్షియం మొత్తం ఎముకల్లోనే ఉంటుంది. బట్ బోన్స్లో కాల్షియం ఒకటే ఉండదండి, దాంతోపాటు మిగతా స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని ఫైబర్స్ ఉంటాయి, కొన్ని కొల్లాజన్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, రకరకాల మినరల్స్ ఉంటాయి, మ్యాట్రిక్స్ ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల కంపోనెంట్స్తో బోన్ అనేది ఉంటుంది. మీరు కాల్షియం టెస్ట్ చేసుకుంటే, బ్లడ్లో కాల్షియం టెస్ట్ చేసుకుంటే కాల్షియం ఎక్కువ ఉంది తక్కువ ఉంది తెలుసుకుంటాం, కానీ దానికి బోన్లో ఉండే కాల్షియానికి సంబంధం లేదు, బోన్లో ఉండే స్ట్రెంగ్త్కి సంబంధం లేదు, బోన్లో ఉండే డెన్సిటీకి సంబంధం లేదు. కాల్షియం తక్కువ ఉన్నా బోన్ డెన్సిటీ వేరేగా ఉండొచ్చు, కాల్షియం ఎక్కువ ఉన్నా బోన్ డెన్సిటీ వేరేగా ఉండొచ్చు. సో అల్టిమేట్గా అంటే బోన్ డెన్సిటీ అంటే బోన్ సంబంధించిన పెళుసుదనం గురించి మనం మాట్లాడతాం అనమాట. యూజువల్గా ఇది వయసు పైబడిన తర్వాత అందరికీ కూడా ఎముకల్లో పట్టు తగ్గుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం, ఎస్పెషల్లీ లేడీస్కి నెలసలు ఆగిపోయిన తర్వాత, ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోయిన తర్వాత బోన్స్లోంచి మనకి డెన్సిటీ అనేది చాలా తగ్గిపోతుంది. అది తగ్గిపోవటం వల్ల వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అవుతుంటారు. యూజువల్గా చెప్పేదంటే వెన్నంతా నొప్పి రావటం, సాయంత్రం అయ్యేసరికి చేతులు నొప్పిలాగా అనిపించడం, చిన్న చిన్న పని చేస్తేనే రోజంతా పని చేసినంత అలసట రావటం, నైట్ పడుకున్నప్పుడు పిక్కలు పట్టేసి బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంటాం, నిద్రలేసిపోయేంత పెయిన్, కండరాల్లో సంబంధించిన నొప్పులు ఉంటాయి, బోన్స్కి సంబంధించిన నొప్పులు కూడా ఉంటాయి. వీళ్ళందరికీ బోన్ డెన్సిటీ అనేది చేస్తుంటాం. బోన్ డెన్సిటీ అనేది సింపుల్ ఎక్స్రే లాంటి టెస్ట్ అండి. మనం లోపలికి వెళ్ళినప్పుడు చిన్న ఫిల్మ్ లాగా తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత దాన్ని ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తారు. ఆ గ్రాఫ్లో ఏంటంటే రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్ కింద చెప్తాం. అది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. 20 years వాళ్ళు గ్రీన్ జోన్ ఏంటి, 60 years వాళ్ళ గ్రీన్ జోన్ ఏంటి అనేది కూడా గ్రాఫ్లో మనకి చూపించబడుతుంటుంది. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తేల్చింది ఏంటంటే బోన్ డెన్సిటీ అనేది మీకు నాకు ఒక రకమైన బోన్ డెన్సిటీ ఉండి నాకు ఎక్కువ ఉంది మీకు తక్కువ అని చెప్పుకోవడానికి లేదు. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉండే బోన్ డెన్సిటీ కంటే మీది ఎంత ఉంది, వేరే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి ఎంత ఉంది. 60 years వాళ్ళ బోన్ డెన్సిటీ 30 yearsతో కంపేర్ చేయకూడదు. 60 years వాళ్ళ బోన్ డెన్సిటీ సహజంగా ఉండే బోన్ డెన్సిటీ కంటే ఒక పర్టికులర్ పేషెంట్కి ఎంత బోన్ డెన్సిటీ ఉందనేది చూస్తాం. యూజువల్గా 2 standard deviations అంటే 2 డీవియేషన్స్ వరకు యాక్సెప్టబుల్. 2 standard deviations కంటే ఇక్కడ తగ్గిందనుకోండి, అప్పుడు బోన్లో డెన్సిటీ తగ్గినట్టుగా మనం గుర్తించాల్సి ఉంటుంది, 2 తగ్గుతున్నట్టు. అలాగే 30 years వాళ్ళకి కూడా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉండాల్సిన దానికంటే కూడా తక్కువ ఉన్నప్పుడు బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిందని చెప్తుంటారు. దానికి ఫిక్స్డ్ వాల్యూ అంటూ ఉండదు. -2.5, -3 అని చెప్తుంటారు. -3 60 yearsలో వేరు, -3 30 yearsలో వేరు. -3 60 years అంటే 60 yearsలో ఉండాల్సిన దానికంటే కూడా 3 వంతులు తక్కువ ఉన్నట్టు, 3 standard deviations తక్కువ ఉన్నట్టు. 30 yearsలో ఉన్న దానికంటే స్టాండర్డ్ డివియేషన్ తక్కువ ఉన్నట్టు. వీళ్ళ 2 బోన్స్ డిఫరెంట్ స్ట్రెంగ్త్లు ఉంటాయి, కానీ వాల్యూస్ ఒక రకంగా ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే 2.5 వరకు యాక్సెప్టబుల్ అండి. 2.5 అంటే తక్కువ ఉంటే ఆస్టియోపీనియా అంటే బోన్స్లో డెన్సిటీ తగ్గటం మొదలైంది. వాళ్ళకి యూజువల్గా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అయితే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ పెంచమని చెప్తాము. వాకింగ్ అనేది చాలా ముఖ్యం. ప్లస్ విటమిన్ డి లోపం కానీ కాల్షియం లోపం కానీ ఉంటే దాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటాం. జెంట్స్లో అయితే స్మోకింగ్ హ్యాబిట్స్ లాగా ఉంటే మాత్రం కంపల్సరీ ఆపేయటం, కార్బొనేటెడ్ డ్రింక్స్ తగ్గించడం, కూల్ డ్రింక్స్ లాంటివి, ప్లస్ రెగ్యులర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే బోన్ నొప్పి అనేది బిల్డప్ జరుగుతుంది. ఇది -2.5 కంటే బాగా తగ్గిపోయి ఉన్నప్పుడు కనుక దీన్ని మాత్రం దాన్ని ఆస్టియోపోరోసిస్ కింద మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు 2-3 ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం, జనరలైజ్డ్గా ఉండే బాడీ పెయిన్స్ ఒకటి, బాడీ పెయిన్సే కాకుండా చిన్న చిన్న దెబ్బలకే బోన్స్ అనేది ఫ్రాక్చర్ అయిపోవడం జరుగుతుంది. యూజువల్గా ఓల్డ్ ఏజ్లో నార్మల్గా హార్డ్గా స్టోన్ లాగా ఉండాల్సిన బోన్స్ వయసు పైబడినప్పుడు అది జస్ట్ ఒక బాయిల్డ్ ఎగ్ లాగా తయారవుతుంది. అంటే పెంకు వరకే గట్టిగా ఉంటుంది, లోపలంతా కూడా నుజ్జుగా ఉంటుంది. అలాంటి దాని మీద వాళ్ళు పొరపాటున కింద పడ్డప్పుడు కానీ, జారినప్పుడు కానీ, వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కానీ ఆ వెయిట్కి ఆ బోన్ చిట్లే అవకాశం ఉంటుంది. అంటే మిగతా లాంగ్ బోన్స్ లాగా ఇవి 2గా ఫ్రాక్చర్ కావు, వెన్నుపూసలు అట్లా ఒత్తుకున్నట్టు చిట్లినట్టుగా జరుగుతుంటాయి. అలా జరుగుతున్నప్పుడు బ్యాక్ పెయిన్గా రావడం, విపరీతమైన పెయిన్స్, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, పక్క తిరుగుతున్నప్పుడు పెయిన్స్ రావడం జరుగుతుంటుంది, కంప్రెషన్ ఫ్రాక్చర్స్. సో దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఆస్టియోపోరోసిస్కి మంచి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు అందుబాటులో వచ్చిందండి. దాంట్లో ఇంకా 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కాల్షియం ప్రిపరేషన్స్, విటమిన్ డి ప్రిపరేషన్స్తో పాటు వీక్లీ చేసుకునే మెడిసిన్స్, మంత్లీ చేసుకునే మెడిసిన్స్, ఇయర్లీ చేసుకునే ఇంజెక్షన్స్, డైలీ మరీ సివియర్గా ఉంటే డైలీ అబ్డమిన్కి ఇన్సులిన్ లాగా చేసుకునే ఇంజెక్షన్స్, రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో వచ్చినాయి. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అనేది ఒక సైలెంట్ డిసీజ్ అండి, బట్ ప్రివెంటబుల్ డిసీజ్. మనం ముందుగా గుర్తిస్తే ఇది చేయడం జరుగుతుంది. అందుకని ఈ మధ్య స్క్రీనింగ్ కింద అందరికీ బోన్ డెన్సిటీ చేస్తున్నారు. దానిలో భాగంగానే మదర్కిను చైల్డ్కి ఇద్దరికి చేశారు, ఇద్దరికి తక్కువ ఉందని చెప్తున్నారు. యూజువల్గా మదర్కి తక్కువ ఉంటామని ఎక్స్పెక్టెడ్ అండి. చైల్డ్కి తక్కువ ఉందనుకున్నప్పుడు కంపల్సరీ దానికి రీజన్స్ తెలుసుకోవాలి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నా, లేదంటే స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన టెస్టులు చేసుకొని దానికి బిల్డప్ చేసుకోవడం కోసం మెడికేషన్స్ వాడితే పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Live Indiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/ETV Live India అలాగే www.twitter.com/ETV Live Indiaలో ఫాలో అప్ చేయొచ్చు.